నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఒడిశాకు చేరుకున్న సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం. భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించిన జేపీ నడ్డా. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ. భారతదేశ సాధికారతకు జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి. ఖరీఫ్ ధాన్యం సేకరణకు 700 కోట్ల రుణాలు ఇవ్వనున్న ప్రభుత్వం. ఏపీ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం 2 రోజుల భారత పర్యటన నిమిత్తం ఒడిశా రాజధానికి చేరుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్య కార్యదర్శి మనోజ్ అహూజా, ఇతర సీనియర్ అధికారులు భువనేశ్వర్ లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు షణ్ముగరత్నం అతని బృందానికి స్వాగతం పలికారు. కాగా ఒడిశా ప్రభుత్వంతో ఆయన పలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్ ను 500 రూపాయలకే ఇస్తామని పేర్కొన్నారు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. आज मैं संकल्प पत्र का पहला भाग आपके सामने रिलीज कर रहा हूं. दूसरा और तीसरा भाग जल्द ही आपके सामने शनय यानी टाइम टू टाइम वो रिलीज किया जाएगा. मैं पहले महिला सम्मान और सशक्तिकरण के बारे में आपसे चर्चा करना चाहता हूं. ये भारतीय जनता पार्टी का, प्रधानमंत्री मोदी जी का प्रायोरिटी एरिया रहा है. इसको हमेशा हम लोगों ने मुख्य धारा में लाया है. स्वच्छता अभियान का 12 करोड़ से ज्यादा, 12.5 करोड़ से ज्यादा टॉयलेट्स बनना, यह एम्पावरमेंट ऑफ विमेन रहा है. जो भी योजनाएं थी वो सब एम्पावरमेंट ऑफ विमेन को डेडिकेटेड रहा है. और वैसे ही अगर मैं उज्ज्वला योजना की बात करूं तो मोर देन 10 करोड़ 10 करोड़ 35 लाख से ज्यादा लोगों को उज्ज्वला योजना में गैस का कनेक्शन भी मिला और 300 रुपए की सब्सिडी भी मिली है. जिसने एम्पावर किया है विमेन को और उसके रिजल्ट हम सबको देखने को मिल रहे हैं. उसी तरीके से हमारे स्टेट गवर्नमेंट्स में मध्य प्रदेश ने 1250 रुपए का महिला सम्मान का हर महीने का जो वायदा किया है उसको लेटर और स्पिरिट में इंप्लीमेंट किया है. महाराष्ट्र में 1250 रुपए पर मंथ, ये मध्य प्रदेश में हमने 1 करोड़ 30 लाख जनता को हम हर महीने 1250 रुपए दे रहे हैं महिला सम्मान. उसी तरीके से प्रधानमंत्री मातृत्व वंदना योजना, ये जो हेल्थ मिनिस्ट्री की फ्लैगशिप प्रोग्राम है, उसमें हम लोगों ने 5,000 रुपए फर्स्ट चाइल्ड डिलीवरी पर और 6,000 रुपए सेकंड चाइल्ड डिलीवरी पर लगभग 4 करोड़ 73 लाख बहनों को, हमारे प्रसूति यानी कंसीव्ड मदर्स को, प्रेग्नेंट मदर्स को दिया है अभी तक 4 करोड़ 73 लाख. उसी तरीके से विमेन एम्पावरमेंट में मैटरनिटी लीव को 12 वीक से बढ़ा करके 26 वीक किया है. और मैं आपसे ये जरूर कहना चाहूंगा कि मैंने बहुत जल्दी में बोल दिया 12 सप्ताह से 26 सप्ताह, लेकिन दिस इज नॉट एन ऑर्डिनरी डिसीजन. ये मातृशक्ति को और आने वाले जनरेशन को कितना बड़ा चेंज देता है. జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0 భారతదేశ సాధికారతకు దోహదం చేస్తుందని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వర్చువల్ గా రైల్వే కమ్యూనికేషన్లకు సంబంధించిన యాప్లు, కార్యక్రమాలు, పలు టెలికాం సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో టెలికాం సేవలను మరింత విస్తరించి పటిష్టం చేసే దిశగా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ ఆర్ పాటిల్, విజయవాడ నుంచి బిఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో సర్వీస్ ప్రొవైడర్ అక్కడున్న నెట్వర్క్ తో సంబంధం లేకుండా మొబైల్ వినియోగదారులు సిగ్నల్స్ పొందవచ్చని భారత టెలికాం శాఖ అదనపు డీజీ రాజారెడ్డి వెల్లడించారు. సర్వీస్ ప్రొవైడర్లు వారికి ఉన్న సర్వీసులను బట్టి సెల్ టవర్లను ఏర్పాటు చేస్తారన్నారు. వినియోగదారులు వివిధ రకాల సర్వీస్ ప్రొవైడర్ల సిమ్లను ఉపయోగిస్తారని తెలిపారు. చాలా మంది మొబైల్ వినియోగదారులు మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు సిగ్నల్స్ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో సర్వీస్ ప్రొవైడర్లు భాగస్వాములుగా ఉన్నాయన్నారు. బిఎస్ఎన్ఎల్ సిమ్లను ఉపయోగిస్తున్న వారికి కూడా డిజిటల్ భారత్ నిధిలో సిగ్నల్స్ అందుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో బిఎస్ఎన్ఎల్ సామర్థ్యాన్ని 4Gకి పెంచడానికి 1300 టవర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డాక్టర్ నీరజ్ మిత్తల్, మెంబర్ టి సంజీవ్ బిడ్వాయిజీ, మెంబర్ ఎస్ రోహిత్ శర్మాజీ, అడిషనల్ సెక్రటరీ గుల్జార్ నటరాజన్జీ, and most importantly the ladies and gentlemen present in this extremely important ceremony. That is the preview to what the future holds today that are instrumental in creating the new envisioned India on the basis of our telecom sector. It indeed is my pleasure today to three very critical aspects of our telecom universe. On the one hand, ensuring that our network becomes all pervasive across the length and breadth of our country, not only covering tier 1 cities and tier 2 cities and tier 3 cities, but across our wide expanse through our National Broadband Mission 2.0. The second is on the basis of that fundamental premise, look at a concept of intra-operator roaming capability. ఈరోజు ఇప్పుడే చూశారు మీరు, మన ఆనరబుల్ మినిస్టర్ గారు 3 ఇనిషియేటివ్స్ని ఇనాగ్రేట్ చేశారు. మీరు లాస్ట్ 2024 ఇయర్ చూస్తే 164 billion digital transactions happened in India. 164 billion. ఒక బిలియన్ అంటే 100 crores. సో 164 into 100 crores. మన తర్వాత చైనా, అమెరికా ఇట్లాంటి 4-5 కంట్రీలు కలిపితే కూడా ఇన్ని కాలే. సో మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఇంకా కొన్ని విలేజెస్లో కనెక్టివిటీ లేదు, అది ఓపెన్ సీక్రెట్. ఇట్లా మనకు ప్రతి విలేజ్కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అందుకని డిజిటల్ భారత్ నిధి ఏం చేస్తుందంటే వాళ్ళ వైపు నుంచి డబ్బులు ఇచ్చి టవర్లు పెట్టించారు కదా, ఎవరి దగ్గర అయితే మన బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. వోడాఫోన్ ఈ స్కీమ్లో లేదు. ఈ డిజిటల్ భారత్ నిధి ఎర్లియర్ కాల్డ్ యుఎస్ఓ ఫండ్, ఈ స్కీమ్లో ఈ 3 ఆపరేటర్లు ఉన్నారు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ అండ్ జియో. ఈ 3 పెట్టిన టవర్స్ నుంచి ఏ ఒక్కరి టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎస్పెషలీ ఇదేంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, మన్యం డిస్ట్రిక్ట్ ఇట్లాంటి ఏరియాల్లో మనకు కవర్ కాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి.
సో అట్లాంటి దగ్గర ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటీవల మనకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ టైంలో కూడా ఇది ఇది యూజ్ చేస్తుంటాం. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకరి టవర్ పనిచేస్తుంది, మిగతా వాళ్ళ టవర్ పనిచేయలేదు అనుకోండి, వేరే కస్టమర్లు కూడా ఈ టవర్ ద్వారా కాల్స్ చేయొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు 700 కోట్ల రుణాలు పొందడానికి మార్క్ ఫెడ్ కు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమోదం తెలుపడం, ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఆ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకా బెటర్ పవర్ సప్లై సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించడానికి కానివ్వండి, మహిళా సాధికారతకు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ ఆలోచన కూడా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కృష్ణా జిల్లా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా నదికి వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం పక్క ప్రాంతాలన్నీ కూడా, అంటే దిగువ బ్యారేజ్ పక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం, మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళటం, వాళ్ళు వారి ఆస్తులు కూడా కొంత నష్టపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని దశాబ్దాల నుంచి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే విజయవాడ సైడు కూడా నిర్మాణం జరిగింది. ప్రత్యేకంగా నిర్మాణం జరగటం మూలంగా ప్రెషరు ఇంకో సైడు, అది రైట్ సైడ్ అనుకుంటాను, రైట్ సైడు భూముల మీద పడే పరిస్థితి ఉంది. అక్కడ సుందరయ్య నగర్ కానివ్వండి, మహానాడు కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడు ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది. కాబట్టి ఆ ఎరోజను వీటన్నిటిని కూడా తగ్గించడం కోసం దాదాపు 294 కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా మొన్న 11.4 లక్షల వరద వచ్చింది. ఇంత ముందు కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది కృష్ణలంకలో ఏ విధంగా నష్టపోయేవాళ్ళు వరద వచ్చినప్పుడు. కానీ ఈసారి చాలా వరకు దాన్ని నివారించగలిగాం. కేవలం ఏంటంటే ఆ వాల్ ఉండటం మూలంగా నివారించగలిగాం. అదేవిధంగా ఇటు సైడ్ కూడా వాల్ కడితే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గిద్దనే ఉద్దేశంతో, ఎరోజన్ తగ్గిద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఐసిడిసి స్పెషల్ పర్పస్ వెహికల్కి కొప్పర్తి, వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2595.74 ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయటం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు కొంతలపాడు గ్రామాల్లోని 2621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. 2 కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి త్వరితగతిన అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం, మరి వారికి ఇంకా ఆ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. మరి దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల రూపాయలు పునరుద్ధరణ నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ ఘన విజయమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్లాంట్ ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు గత 1400 రోజుల నుంచి చేస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు అయ్యేటట్లు తీవ్రంగా కృషి చేశారన్నారు. 32 మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో ఏర్పడి తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ఈ నెల 8వ తేదీన విశాఖ వచ్చిన ప్రధాని సుమారు
2,10,000 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాము చేసిన గట్టి ప్రతిఘటన వల్లే అప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఆగాయన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. 2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ, బీజేపీ కానీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్సే కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీలకు అత్యధికంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలోని మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక సంబంధించిన, ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధించారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్టు ఇన్వెస్ట్మెంట్ కానీ, దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తరలి రావడం జరిగింది. ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్, ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది. అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది. నేను 2004 అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఎర్రమనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే, ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నారు, అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, అలాగే పార్లమెంట్ పార్టీ లీడర్గా ఎర్రమనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నాం, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మొత్తం 42 మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే, ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా
రకరకాల కారణాలు, దానికి ముడిసరుకు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే ప్లాంటు అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు, ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ బీఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెటల్ తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటున్నారని చెప్పి ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాంతమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి, ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మన అందరి ఆత్మగౌరవం. ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని, ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీలు లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ కీలక ప్రయోగం విఫలమైంది. అధునాతన సాంకేతికతతో ఆధునీకరించి తొలి టెస్ట్ గా పేలోడ్ మాక్ శాటిలైట్లను ప్రయోగించగా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలోని టెక్సస్ నుంచి ప్రయోగించిన కొన్ని నిమిషాలకే స్టార్ షిప్ ఆకాశంలో ముక్కలైంది. Good, it's about to fall on top of us. Guys, oh my gosh! What is this? Are we gonna fucking die? Look up at me, Melissa. Right there, right here. Shane, what is that? That's something burning up in the atmosphere. Is what that is. That's crazy. I've never seen anything like that in my life. Oh my god! I gotta FaceTime one of my kids. That is 100% something burning up the atmosphere. That's wild, Space man. junk I or have something. never seen. That's the coolest shit I've ever seen in my life. Yeah. I got awesome, Guys, man. look at the sky now! Guys, pictures of that. Look at this. I am. I'm getting nuts. What is like a? Someone's got to be down here to tell us. But no, look, they're just a stun. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమతి జగడం స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు వీరికి ఘన స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణం చేశారు. అనంతరం అంతరాలయం పూజల్లో పాల్గొని పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో వి త్రినాథరావు, సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్, సూపరింటెండెంట్ జీవీఎస్కే ప్రసాద్ వీరికి స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపిక ప్రసాదాలను అందజేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న స్టీల్ ప్లాంట్ కి 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వానికి కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ మేరకు కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కి నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమకు కేటాయించిన నిధులతో స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కాగా మీడియా వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నాయకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు. నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తా ఉన్నా. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా కష్టాల్లో ఉంది. ఇప్పుడు కాపాడే 2000 టైంలో BIFRకి వెళ్ళిపోయిన స్టీల్ ప్లాంట్ ని అప్పుడుండి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుతున్న నమ్మకంతోనే ఉన్నాం. దానికి భారీ ప్యాకేజ్ కూడా హర్షిస్తా ఉన్నాం. ఉక్కు ఉద్యోగం మరి నిర్వాసుడిగా ఇప్పటికైనా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పుదే వల్ల గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా ముఖ్యంగా రాష్ట్రంలో విజయనగరంలో ఉన్నటువంటి మైన్స్ని కూడా రెన్యూవల్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారు మంత్రి హోదాలో ఉండి కూడా రాష్ట్రంలో మైన్స్ని ఎక్కడ కూడా రెన్యూవల్ చేయకుండా ఇవాళ ప్యాకేజ్ వస్తే ఆ ప్యాకేజ్ వద్దు, ప్యాకేజ్ బాగులేదు, దీన్ని ఎలాగైనా మూసేయాలని చెప్పి ఆలోచనలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. ఉక్కు ఉద్యోగం చాలా మంచి ప్యాకేజ్ హర్షిస్తా ఉన్నాం. లాభాల్లో ప్రయాణించడానికి మా శక్తివతిగా పనిచేస్తాం. ఎందుకంటే ఎంతో మంది 2007 నుంచి 2019 వరకు జాయిన్ అయిన యువ కార్మికులు కానీ 2007 నుంచి 2019 వరకు జాయిన్ అయిన ఎగ్జిక్యూటివ్స్ కూడా దీని మీద పనిచేసి ఇది లాభాల బాటలో ప్రయాణించి లాభాల బాటలోకి తీసుకెళ్ళడానికి కూడా కృషి చేస్తాం. దానికి కానీ ఈ ప్యాకేజీ ప్రకటించినందుకు ఇక్కడ గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, ఎంపీ భరత్ గారికి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఉక్కు కార్మికులుగానే. అలాగే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఇంకొక ఆలోచన చేసి సేల్లో కూడా మధ్య చేస్తే దీని మీద పనిచేసే కార్మికులందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి 4 సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉక్కు కార్మిక సంఘాలు పెద్ద పోరాడుతున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి సహాయం కూడా రాలేదు. నిన్న కేబినెట్లో ఏదో ఒక 10,300 కోట్లు లేదా 11,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తామనేది తెలిసింది. అది ఏ రూపంలో ఇస్తే ఇంతవరకు తెలియదు. కానీ ప్యాకేజీల వల్ల శాశ్వత పరిష్కారం కాదు. మేము 3 డిమాండ్లతోటి ఉద్యమం చేస్తున్నాం. ఒకటి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్ నిర్ణయం, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి. ప్రభుత్వంలో కొనసాగిస్తామని క్యాబినెట్ నిర్ణయం మీరు చేయాలి. రెండోది, దీన్ని సేల్లో మీరు చేస్తే 200 సంవత్సరాలు సరిపడుకున్న ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి కాబట్టి సేల్కి వాళ్ళకి 8 ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లాంట్ అవుతుంది. గతంలో 82 వరకు సేల్లో ఉండేది. సేల్లో మీరు చేస్తే పూర్తి ఐరన్ ఓర్ మైన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచే కోట్లాది రూపాయల లాభం వస్తుందని చెప్పి సేల్లో మీరు చేయమని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్టుతో 1 షాట్ 2 బర్డ్స్ అనే వ్యవహారంతో ఈ ప్యాకేజ్ అనేది ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒరిగేది ఏమీ లేదు. ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒరిగేది ఎందుకు లేదని చెప్తున్నానంటే, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేయడానికి 23,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పులు చేసి ఎక్స్పాన్షన్ అనేది చేశారు. ఆపరేషనల్ నష్టాలు కాదు. ఆపరేషనల్ నష్టాలు అయితే మేము దాన్ని తీసుకుందాం, కానీ ఆపరేషన్ నష్టాలు కాకుండా ఎక్స్పాన్షన్ చేయడానికి ఆ డబ్బులు ఖర్చు అయినాయి. మరి ఆ డబ్బులు ఎవరు పెట్టాలి? కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చాలి. అప్పులు ఇవ్వడం కాదు, అప్పుడు బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించడం కాదు, ఈక్విటీగా మార్చాలి. మళ్ళీ అప్పులు ఇప్పిస్తే దానికి వడ్డీలు కట్టాలి. ఇప్పటికే సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్యాకేజీ వల్ల ఏమిటి ఉపయోగం? రెండవది, ఆ ప్యాకేజీలో కూడా ఎవరికి ఇస్తున్నారు? 1 షాట్కు 2 బర్డ్స్ అని చెప్పానే. అవుట్ స్టాండింగ్స్ దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరికి? వాళ్ళ యొక్క పెట్టుబడిదారులు కొంతమంది కంపెనీలు పెట్టారు కదా పెట్టుబడులు, వాళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తే ఆ ప్యాకేజీ నుండి ఆ డబ్బులకి ఇవ్వడానికి ఈ ప్యాకేజీ అనేది ప్రకటిస్తూ ఉన్నారు. అంతే తప్పితే ప్లాన్ అనేది బాగు చేయడానికి కాదు. ఆ ప్యాకేజీలో కూడా రా మెటీరియల్కి ఒక పైసా లేదు. ఏదో ఆ ప్యాకేజీ ఇచ్చింది కూడా వాళ్ళు చెప్పినట్టే విని చెయ్యాలి. నువ్వు ఆడికి 100 కోట్లు ఇవ్వు, వీడికి 200 కోట్లు ఇవ్వు, వీడికి 300 కోట్లు ఇవ్వంటే ఆ ప్రకారం ఇవ్వాలి తప్పిస్తే ప్లాంట్ నడవడానికి పూర్తి స్థాయి ఏదైతే ఉత్పత్తి చేయడానికి రా మెటీరియల్ కొనడానికి మాత్రం అందులో మాత్రం ప్యాకేజీలు ఏ విషయం లేదు. ఇప్పటికైనా సరే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ని కాపాడవలసిందిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం సెయిల్లో విలీనం చేయండి. ₹1 ఖర్చు లేదు. మీరు ప్రధానమంత్రి వద్ద కూర్చొని నీతి ఆయోగ్లో మన ఎంపీలు ఉన్నారు, వారితో మాట్లాడించి
దీన్ని ఇమీడియట్ గా సెయిల్లో విలీనం చేయించండి. అలాగే క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయించండి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నడిపించడానికి 3 సార్లు కేంద్ర మంత్రి మాట ఇచ్చి తప్పారు. 40 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బలోపేతం చేస్తామని చెప్పి 4,000 మంది కార్మికులను ఉద్యోగాలు తీసిన ఘనత కుమారస్వామి గారికి దక్కింది. రెండవది, ఈ పరిశ్రమను పూర్తి స్థాయిగా నడిపిస్తానని చెప్పి జీతాలు ఆపేశారు. జనవరి 15వ తారీఖు కల్లా కార్మికుల వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పి అది కూడా కార్మికులకు ఇచ్చిన హామీని మీరు విస్మరించారు. కాబట్టి కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు నిజంగా పణం పెట్టాలి, దీన్ని ప్రాణం పోయాలంటే సెయిల్లో విలీనం చేయండి. అది ఒక్కటే దీనికి శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సరే స్పందించాలి. ఎవరికో ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళు కాంట్రాక్టర్లకి వాళ్ళకి బిల్లులు చెల్లించి ఇక్కడ మరలా తెరలేపొద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.